కదర్యుడు అనే మాటకు అర్థం ఏమిటి? ఈ మాటను ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? కదర్యుడు ఈ శబ్దం మనకు గోవిందరాజీయం అనే గ్రంథంలో వినిపిస్తుంది. శ్రీరామాయణానికి వ్యాఖ్యానం చేసినటువంటి గోవిందరాజు అనే మహాపండితుడు సందర్భావకాశాన్ని అనుసరించి నాకు కుటుంబం లేదే అంటూ బాధపడ్డాడు దశరథుడు. కలిగిన కుమార్తెను ముందుగా ఇచ్చిన ప్రమాణం మేరకు, వాగ్దానం మేరకు రోమపాదుడికి పెంపకం కోసం ఇచ్చేశాడు శాంత. తదుపరి సంతానం లేదు, సంతానం కలగాలి, కుటుంబం ఉండాలి, మాత పిత ఇలా ఈ క్రమంలో స్నుషే కోడళ్ళు, పుత్రౌ కొడుకులు, 2 కోడళ్ళు ఉండాలి, 2 కొడుకులు ఉండాలి, అతిథి ఉండాలి, భార్య ఉండాలి, ఇలా 10 మంది ఉంటే అలా అప్పుడు కుటుంబీ అవుతారు. ఇలా కాకుండా ఎవరైనా ఉంటే కదర్యుడు అన్న పేరు రామాయణంలో గోవిందరాజు వ్యవహరిస్తాడు. ఎవరితడు అంటే తల్లిని తండ్రిని చూడనివాడు, కట్టుకున్న భార్యను హింసించేవాడు, కూతురిని తిట్టేటటువంటి వాడు, కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించేటటువంటి వాడు, తెచ్చిన ధనమంతా నేనే అనుభవించాలి, నా కోసమే, నాదే, నా పొట్ట నిండితే చాలు, ప్రపంచంలో ఎవరెట్లా పోయినా పర్వాలేదు, అంతా నాదే అని ఎవరైతే ఆలోచన చేస్తారో అలాంటి వాడిని కదర్యుడు అనాలి అంటూ వ్యాఖ్యానకారులు వివరిస్తూ, నా రాజ్యంలో అలా ఎవరూ కదర్యులు లేరు, అందరూ కుటుంబీకులే, నాకు కూడా కుటుంబం కావాలి అని కోరుకుంటాడు దశరథుడు. కదర్యుడు ఈ మాట మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఈనాటి కాలంలో కట్టుకున్న భార్య, కన్న తల్లి, కుమార్తె, సోదరి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం గుర్తించాలి. అలాగే సంపాదించిన ఏ వస్తువైనా, ఏ డబ్బైనా, ఏదైనా, ఏ పదార్థమైనా నేను తింటే సరిపోతుందా, నా పొట్టకు మాత్రమేనా అనుకోకూడదు. సమాజానికి హితకరంగా అందరికీ మేలు కలగాలి అని ఆలోచిస్తే అతడు కుటుంబీ. అలా కాకపోతే కదర్యుడు. మనం కుటుంబిగా మారుతున్నామా, కదర్యుడిగా ఉండిపోతున్నామా అని ఆలోచన చేసుకోవాల్సింది మనమే. అందరిలో ఒకరిగా ఉందామా, అందరినీ మింగేసి ఒకరిగా మిగులుదామా అని ఆలోచించుకోవాల్సింది కూడా మనమే. మిగిలడం దుఃఖహేతువు కనుక కుటుంబిగా ఉంటేనే క్షేమదాయకం. ఇది రామాయణం చెప్పేటటువంటి పరమ రహస్యం.